శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం నారాయణం నమస్కృత్య నారాయణ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. వచన భాగవత పారాయణం ఎపిసోడు 24 చెప్పుకోవాలి. 23 ఏం చెప్పుకున్నాం అంటే, ప్రాచీన బర్హి మహారాజా, ఆత్మజ్ఞానం గురించి నేను నీకు పరోక్షంగా ప్రదర్శించితిని. ఏలైనా జగత్కర్తయు జగదీశ్వరుడును అయిన భగవంతునకు పరోక్ష వర్ణనమే మిక్కిలి ఇష్టము. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేయాలి. 29 అంటే ఎపిసోడ్ 24. 29వ అధ్యాయం పురంజనోపాఖ్యానం యొక్క తాత్పర్యం. ప్రాచీన బర్హి అభ్యర్థన మేరకు తన వచనముల ఆంతర్యమును ఈ విధముగా విపులీకరించాను. పురంజనుడనగా పురమును నిర్మించుకున్నవాడు జీవుడు అని అడగవాలను. ఆ జీవునకు ఈశ్వరుడే మిత్రుడు. అతడిని వదిలి జీవుడు ప్రకృతి గుణకార్యములైన సుఖపు దుఃఖములను పూర్తిగా అనుభవించదలంచి అవిద్యాకారణంగానే నేను, నాది, మమత, అహంకారములను వారిని ఆశ్రయించి విషయసుఖములను అనుభవించి తృప్తి చెందక దేహమునందలి నవరంధ్రముల ద్వారా బాహ్య విషయములను అనుభవించు తదనుగుణముగా వివిధములకు కర్మలను చేయును. కానీ ఆత్మయే స్వయం ప్రకాశక స్వరూపము, పరమ గురువు మరియు భగవంతుడును. అది అదే కానీ పురుషుడు తన యథార్థ స్వరూపం ఎరుగక ప్రకృతి గుణములందు ఆసక్తుడై అస్వతంత్రుడై సాత్విక, రాజస, తామసిక కర్మలను చేసి వాటిని అనుసరించి వేరు వేరు యోనుల్లో జన్మించుతూ ఉండును. మహారాజా, జీవునకు జనన మరణ రూపము సంసారం నుండి ముక్తికి, శాశ్వత నివృత్తికి ఉపాయము ఆత్మజ్ఞానమే. సకలలో గురువైన శ్రీహరియందు దృఢమైన భక్తి కలుగుట ఒకటే ఏకైక సాధనము. భక్తి సాధనయే జ్ఞాన వైరాగ్యమును ప్రసాదించును. కనుక శ్రద్ధ ఆదరములతో భగవత్కథలను ప్రతిదినము విన్నవానికి పఠించిన వానికి అతి శీఘ్రముగా జ్ఞాన వైరాగ్యములతో కూడిన భగవద్భక్తి ప్రాప్తించును. సాధారణముగా ఆకదప్పులు వంటి బాధలకు గురి అయిన జీవుడు అమృతం వంటి శ్రీహరి కథలను వినుడేందు ఏమాత్రం ఆసక్తిని చూపడు. వాస్తవముగా శ్రీహరియే సకల దేహదారులకు ఆత్మస్వరూపుడు, నియామకుడు, జగత్కారణుడు. అట్లే సకల ప్రాణులకు ఆత్మయే ప్రియతమమైనది. ఆ ఆత్మస్వరూపుడు శ్రీహరియే. ఈ సత్యమును తెలుసుకున్న వానికి ఇసుమంతయు భయం ఉండదు. దాన్ని ఎరిగినవాడే నిజమైన జ్ఞాని. అట్ని జ్ఞానికిని శ్రీహరికిని ఏమాత్రం భేదం ఉండదు. పురుషశ్రేష్ఠ, ప్రాచీన బర్హి, నేను ఇంతవరకు తెలిపినది నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమే. ఇప్పుడు చక్కగా నిశ్చయింపబడిన అతి గోప్యమైన విషయమును తెలిపేదను. సాధారణంగా వినుము. దీని అంతరార్థం ఏమనగా, ఒక పుష్పవాటికి యందు హరిణమంటి లేడి తన తోడి ఆడుజింకతో కూడి పారవశ్యముతో మసలుకొనుచూ ఉండును. 9 ఝంకారములు దాని చెవులకు ఇంపుగా వినపడుతుండును. తోడేళ్ల గుంపు ఎదురుగా ఉన్నను. దాన్ని చంపు కిరాతకుడు దాని వెనుక ఉన్న విషయం గమనించగా అక్కడే అచ్చటే నిలిచి ఉండును. ఈ హరిణం గతి ఎట్లున్నదో నీ గతి అట్లే ఉన్నది. రాజా, నీ ఎదుట తోడేళ్ల గుంపు వలె కాలని అంశలైన రాత్రి పగళ్ళు నీ ఆయును హరించుతున్నది. నీ వెనక కనబడకుండా మృత్యుదేవతను కిరాతుడు నిన్ను చంపుడికై బాణమును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ చిత్తమును నిగ్రహించుము. పరమహంసలకు ఆశ్రయుడైన శ్రీహరిని ప్రసన్నగా చేసుకును. అప్పుడు నీవు క్రమముగా సకల విషయముల ఎడ విరక్తులు అగుదు. ప్రాచీన వారి నారదునితో, మహర్షి, మీరు దయతో ఉపదేశించిన విషయమును మనసు పెట్టి విని ఆలోచించితే అవి నా సంశయములను దూరమునర్చను. ఆత్మతత్వ విషయమున మహర్షులు సైతము మోహితులు అగుదురు. ఎలైనా ఈ ఆత్మతత్వ విషయము ఇంద్రియగోచరము కాదు. పురుషుడు ఈ లోకమున స్థూల శరీరముతో కర్మలను ఆచరించి ఆ శరీరమును త్యజించిన పిమ్మట పరలోకమున మరొక దేహముతో ఈ కర్మఫలమును అనుభవించునని వేదవాదులు
అక్కడక్కడ తెలుపుతుండగా నేను వింటిని. కానీ ఇది ఎట్లు సాధ్యము అని అడగగా నారదుడు, రాజా, స్థూల శరీరము లింగ అంటే సూక్ష్మ శరీరం యొక్క అధీనంలో ఉండును. కావున కర్మల యొక్క ఫలములను అనుభవింపవలసిన బాధ్యత దానిపైనే ఉండును. మహాప్రధానమైన లింగ శరీరము యొక్క సహకారంతోనే మనుష్యుడు కర్మలను ఆచరించును. పురుషుడు అంటే ప్రాణి మరణించిన పిదప కూడా ఈ లింగ శరీరము అతనితో పాటే ఉండును. కనుక పరలోకమునందు అపరోక్ష రూపమున జీవుడు దాని ద్వారా ఆ లింగ శరీరము ద్వారా అతని కర్మఫలములను అనుభవించును. మానవుడు నిద్రించే సమయమున ప్రాణంతో ఉన్నప్పటికీ శరీర అభిమానమును త్యజించును. జీవుడు మనస్సు ద్వారానే భార్య, పుత్రులు, నేను, నాది అని వాటిని భావించి వాటికై చేసిన పుణ్యపాప కర్మలను మనస్సు తనతోనే సంబంధం జోడించుకుంటూ చేస్తాను. మరలా జన్మింపవలసియే వచ్చును. రాజా, లింగదేహాభిమాని అయిన జీవునకు పూర్వము అనుభవంలోనికి రానటువంటిది మనస్సులో వాసనగా ఎన్నటికీ ఉండదు. అనగా ఎప్పుడో ఒకసారి అనుభవించిందే ఇప్పటి మనసులో వాసనగా నిలిచిను. భవిష్యత్తులో ప్రాప్తించిన జన్మను గూర్చి మనసే నిర్ణయించును. అట్లే తత్వవేత్తలకు జన్మరాహిత్యం కూడా మనసే నిర్ణయించును. కర్మబంధం నుండి విముక్తి కలుగుటకు సమస్త విశ్వమును భగవద్రూపముగా భావించి త్రికరణ శుద్ధిగా శ్రీహరినే భజింపు. ఆ పరమాత్మ వలనే విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయములు జరుగుతుండును. మైత్రేయుడు వచించను, విదురా, భాగవత్ శిరోమణియకు నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజులకు జీవేశ్వరుల స్వరూపమును గుర్చి విశదపరిచి ఆ మహారాజును విడుకొని సిద్ధలోకమునకు వెళ్ళను. ఆ మహారాజు ప్రజాపాలనా భారమును తన పుత్రులకు అప్పగించి కపిలాశ్రమమునకు వెళ్ళి విషయ ఆసక్తిని వీడి ఏకాగ్ర మనస్కుడై భక్తిపూర్వకంగా శ్రీమన్నారాయణుని ధ్యానించుతూ సారూప్య మోక్షమును పొందెను. విదురా, గృహస్థాశ్రమి అయిన పురంజన వృత్తాంతమును ద్వారా పరోక్షముగా తెలిపిన ఈ ఆత్మజ్ఞానం వివేకము గల జీవుడు దీని తాత్పర్యమును బాగుగా అవగతం చేసుకున్నట్టు అతడు దేహాభిమానం నుండి నివృత్తుడగును. అంతేకాదు, దీనివల్ల జీవుడు తన కర్మఫలమును పరలోకమునందు ఏ విధముగా అనుభవించును అను సంశయం కూడా తొలగిపోవును. 30వ అధ్యాయం శ్రీ మహావిష్ణువు ప్రచేతసులకు వరమును ప్రసాదించడం. విదురుడు పలికిన, బృహస్పతి శిష్యుడైన మైత్రేయ, ప్రచేతసులు శ్రీహరికి అత్యంత ప్రియుడైన పరమశివుని ఉపదేశం పొంది నిశ్చయముగా మోక్షం పొంది ఉందురు. వారికి శ్రీ మహావిష్ణువు ద్వారా ప్రాప్తించిన వరమును వచ్చి తెలుపమని ప్రార్థించగా, ప్రచేతసులకు 10,000 సంవత్సరంలో తపస్సు ఫలితముగా శ్రీమన్నారాయణ సాక్షాత్కరించి వారితో, మీరు అన్యోన్యానురాగములతో సంతతము ధర్మ నిరతలైందురుగాక. ప్రతిదినము సంధ్యాకాలమున మిమ్మల్ని స్మరించు వారికి తమ సోదరులేడ అన్యోన్య అనురాగము వర్ధిల్లును. అట్లే సకల ప్రాణులేడ మిత్రభావం నెలకొలను. ప్రాతకాలమునందును సాయం సమయమునందును ఏకాగ్రచిత్తులై రుద్రగీతం ద్వారా నన్ను స్తుతించిన వారికి కోరిన వరములన్నింటినీ ప్రసాదించదును. అట్లే మీ వంశమున ఒక విశ్వవిఖ్యాత పురుషుడు పుత్రుడిగా జన్మించి మీ యశోవైభవములను ముల్లోకములందును వ్యాపింపచేయును. మీరు నా అనుగ్రహ ప్రభావమున 1000 కొలది సంవత్సరాల పాటు అప్రతిహత బలోపేతులై సమస్త భోగములను అనుభవించెదరు. ఇట్టి అనేక వరములను ప్రసాదించగా ప్రచేతసులు అంజలి ఘటించి ఆ దేవదేవుని ఇట్లు స్తుతించిరి. శ్రీహరి, నీకు ప్రణామములు. నీవు భక్తుల యొక్క సకల క్లేశములను రూపుమాపుతూ ఉందువు. నీవు అవామానస గోచరుడు. అట్టి నీకు పదే పదే నమస్కారములు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపములు ధరించుతుందువు. అట్టి నీకు నమోవాకములు. ఆ సాంబశివుని సాంగత్య ప్రభావం వలన మీ దర్శన భాగ్యము మేము పొందగలిగితిమి. కావున మీ యొక్క భక్తుల సత్సాంగత్యం సరదా లభించు ఉండవాలని మా అభిలాష. అదే మా భయాలంటే గొప్ప వరములగును. దేవదేవా, నీవు సమదృష్టి గలవాడు, శుద్ధ సత్వ స్వరూపుడు, పరమపురుషుడు, త్రిగుణాతీతుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన వాసుదేవుడు. అట్టి పరమాత్మైన నీకు నమస్కారం అని స్తుతించగా శ్రీహరి తథాస్తోర పలికి వర్షం భూమిని పూర్తిగా కప్పివేస్తున్నట్టు కనపడగా వారి కోపాగ్నితో దగ్ధమనర్చగా బ్రహ్మదేవుడు అతడికి వచ్చి వారిని శాంతింపజేసి ఆయన ఆదేశానుసారము మహర్షి అంటే వృక్షాది దేవతల కుమార్తెను బ్రహ్మ ఆదేశానుసారం అంటే వారిషాను కన్యను వారు పరిణయమాడారు.
దక్షుడు అంటే దక్షయజ్ఞ సమయమున చరించిన మహర్షి గర్భమున పుత్రులుగా జన్మించి దైవప్రేరణచే నూతన ప్రజాసృష్టిని గావించిన బ్రహ్మదేవుడు అతన్ని సకల కార్యములను నెరవేర్చట్లో సమర్థుడొకటి వలన అతడు దక్షుడు అని సార్థక నామధేయుడయ్యను. మైత్రేయుడు వచించను, విదురా, శ్రీహరి నిర్దేశించిన దివ్య సంవత్సరములు గతించిన బెదవ ప్రచేతసులకు ఆత్మజ్ఞానం కలిగిన. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువు వచనములను తమ తమ మదిలో మెదలసాగగా తమ భార్య మారిష రక్షణహారమును తమ పుత్రుడు దక్షిణగా అప్పగించి ఇంటి నుండి పశ్చిమ దిశగా పయనించి సముద్ర తీరమును చేరి జాజలి మహర్షి సిద్ధి పొందిన ప్రదేశమున బ్రహ్మసత్రయాగం తీయుటకు సిద్ధమగు వేళ నారద మహర్షి అతడికి రాగా అతన్ని పరమాత్మ తత్వమును సాక్షాత్తింపజేయనట్టి ఆధ్యాత్మ జ్ఞానమును ప్రకాశింపజేయమని ప్రార్థించిరి. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.